తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ అధికారులు గుర్తించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏ అప్పన్న అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సిట్ తెలిపింది. అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను సిట్ పేర్కొంది. అప్పన్న 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంని సంప్రదించి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు తెలుసుకున్నారు. బోలేబాబా డైరీ యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రతి కిలో నెయ్యిపై 25 రూపాయల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. బోలేబాబా డైరీ యాజమాన్యం కమిషన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తనిఖీలు చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా ఉన్నారు. ఇక ప్రస్తుతం సిట్ అతడిని అరెస్ట్ చేయగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు.